ఇక చెప్పుర్రి ఫుడ్ పాయిజన్. ఇద్దరు విద్యార్థినులకు అస్వస్థ. నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లిలో ఘటన. హాస్పిటల్లో చికిత్స పొందుతున్న స్టూడెంట్స్. ఈ తిండి మేము తినలేం మహాప్రభో తెలంగాణ, ఈ తిండి మేము తినలేమంటూ గిన్నెలో విద్యార్థులు నడి రోడ్డుపై ధర్నాకు దిగారు. నగరంలోని దిల్షిప్ నగర్ పిఐఎన్టీ కాలనీలో ఉంటున్న బీసీ హాస్టల్లో దుస్థితి. ఇక చెప్పుర్రా, నేను ఒక విషయం చెప్పాలి. ఇది చెప్పే ముందు ఒకరోజు నన్ను ఏంది అంటే ఒక నోటీసులు ఇవ్వడానికి పోలీసు వ్యవస్థ వచ్చింది నా దగ్గరికి. నోటీసులు ఇచ్చిళ్ళు, దానికి సంబంధించి 41 CRP ఇచ్చేసిళ్ళు, వెళ్ళిపోయాళ్ళు. మళ్ళీ ఒక తర్వాత అరెస్ట్ అయింది, మీ అందరికీ తెలిసిన విషయం. దాని నుంచి నేను బయటకు వచ్చిన తర్వాత ఒకసారి మీరు ఆలోచించాలి. ఏ వ్యవస్థలైనా మన అనేటోళ్ళు చాలామంది ఉంటారు. అందులో నా స్నేహితులు చాలామంది ఉన్నారు, పెద్ద పెద్ద క్యాడర్లో ఉన్నారు. ఒక ఆడియో తీసుకొచ్చిళ్ళు, మీ దగ్గర నేను ప్లే చేయలేని పరిస్థితి. అది ఏంటి అంటే, ఈ తెలంగాణను పూర్తి స్థాయిలో మన చేతిలోకి తీసుకురావాలి. దాన్ని మనం వినియోగించాల్సింది పోలీసు వ్యవస్థను. దాని తర్వాత ప్రశ్నించే గొంతుకలను అరెస్ట్ చేయాలి. దాంతో పాటుగా పూర్తి స్థాయిలో ఎవరైతే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నారో వాళ్ళని ఖతం చేయాలి. ఇది వాళ్ళ వ్యూహం అండి. దాంట్లో భాగంగా రంజిత్కు సంబంధించి ఆరదేశులు. రంజిత్ అంటే ఏం ఉత్తోడే కదగా, గెట్టోడు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, నేను ఆ రిపోర్టింగ్ వ్యవస్థ నుంచి వచ్చినాను. దాంట్లో ఏంటంటే నేను ఆర్టికల్స్ రాయగలుగుతా, స్టోరీస్ రాయగలుగుతా, స్టోరీ చేయగలుగుతా, బ్లాస్టింగ్ న్యూస్ కూడా చేయగలుగుతా. గత ఛానల్లో పనిచేసినప్పుడు ఎంజిఎంలో కరోనా వచ్చినప్పుడు కరోనా వార్డులో పీపీ కిట్ లేకుండా అక్కడికి పోయి పూర్తి స్థాయిలో రిపోర్టింగ్ చేస్తే అది మిలియన్లలోకి వెళ్తే, దాంతోపాటు రాష్ట్రానికి సంబంధించిన అక్కడ జిల్లా కలెక్టర్ స్పందించడు. తెల్లారగాక మళ్ళీ తెల్లారు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా వెళ్ళండి. ఎవడా ఆ పిల్లగాలు గంత అద్భుతంగా గిన్ని సమస్యలు బయటికి తీసుకొచ్చి ఏం చేస్తారు మీరు అని వాళ్ళ తిట్లదాడం పడ్డది ఆ రోజు. అయితే ఈ గొంతుకను ఆపడానికి రకరకాలుగా కుట్రలు జరుగుతాయి. మొన్న మా నాన్న మీద పూర్తి స్థాయిలో కూడా బెదిరింపే ప్రయత్నం చేయడం, దాంతోపాటుగా ఇక్కడ చుట్టుముట్టు ఆఫీస్ చుట్టూ తిరగడం. అంటే ఎంత బాధాకరమైన విషయం అంటే, నిర్బంధంలో తెలంగాణ ఉంటున్నది. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే, ఈరోజు ఇలాంటి సమస్యల మీద ఫోకస్ పెట్టు అంటున్నా నేను. బుక్కెడు బువ్వ పెట్టకపోతే ఇప్పుడు వాళ్ళ పిల్లలైనా మన పిల్లలైనా పిల్లలే కదా. వాళ్ళకి ఏం కావాలని నాణ్యమైన బువ్వ పెడితే రేపు పొద్దుగాల ఒకరు క్రికెటర్ అవుతారు, ఒకరు వాలీబాల్ ప్లేయర్ అవుతారు, ఒకరు లాయర్ అవుతారు, ఒకరు డాక్టర్ అవుతారు, ఒకరు ఇస్రో శాస్త్రవేత్త అవుతారు, ఒకరు పైలట్ అవుతారు, దాంతోపాటు వాళ్ళు కలెక్టర్ అవుతారు, ఒకరు ఎస్పీ అవుతారు, వాళ్ళు రాజకీయ నాయకుడు అవుతారు, ఒకరు సీఎం అవుతారు, ఒకరు పీఎం అవుతారు, లేకపోతే రక్షణ దళాలలో ఉంటారు, ఆర్మీలో ఉంటారు, ఇట్లా రకరకాల వృత్తులో ఉంటారు కదా. వీళ్ళకు బాగు చేయాలంటే మా మీద వాడి రాబందుల లెక్క పిక్క తింటే ఏమవుతుంది? మీరు ఎంత ఒత్తిడి ఎత్తే అంత ఆనందం ఉంటుంది మాకు. ఆలోచించాలి తెలంగాణ ప్రాంత బిడ్డలు. ఇక్కడ ఈ చిన్నారులతో మాట్లాడితే అన్న ఆకలి అవుతుందన్న అంటున్నారు, అన్న ఆకలి అవుతుందన్న అంటున్నారు. ఇక దీనికి ఏం సమాధానం చెప్పాలి చెప్పుర్రి? ఇంతకంటే బాధాకరమైన విషయం ఇంకేముంటుంది తెలంగాణ ప్రాంత బిడ్డలారా? ఇంతకంటే ఘోరం ఇంకేముంటుంది? ఇక దీని గురించి మాట్లాడమంటేనేమో పూర్తి స్థాయిలో వాళ్ళు అజ్జేసిలు, వీళ్ళు ఇజ్జేసిలు, వీళ్ళు ఈ కథ, వాళ్ళ ఆ కథ అంటూ కూడా చెప్పుకుంటూ వచ్చే పరిస్థితి కనబడుతుంది. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిస్థితి ఏంటంటే, తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ పూర్తి స్థాయిలో కూడా వాళ్ళకు మంచి బువ్వ పెట్టి మంచి వసతి కల్పించమని చెప్తా ఉంటే అవన్నీ కల్పించకుండా పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ నేతల మీద, బీఆర్ఎస్ పార్టీ మీద విరుచుకుపడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ వాస్తవమైన కోణం ఏంటంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఉన్నాడు కదా, ఆయన మీద ఏదో రకంగా కుట్ర చేయాలి, ఏదో చేయాలని చేసే ప్రయత్నం చేస్తారు. ఒక్కసారి ఇది ఏంది కుమారస్వామికి సంబంధించి ఒకసారి పూర్తి